హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలని మీకోసం దినదినము ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా దోతాను అనే స్థలంలో ఉన్నాడు. అతడు దోతాను అనే స్థలంలో ఉండగా ఇశ్రాయేలుకు శత్రుదేశమైన సిరియా దేశపు రాజు ఆ ఎలీషా ప్రవక్తను పట్టుకుని తీసుకుని రమ్మని సైన్యాన్ని పంపించాడు. ఎలీషాకు తెలియకుండానే సిరియా దేశపు సైన్యం ఒక రాత్రి సమయంలో వచ్చి ఆ దోతాను చుట్టూ ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. ఆ ఉదయకాల సమయంలో పెందలకడనే లేచి ఈ ఎలీషా యొక్క సేవకుడు ఆ ఇంటి బయటకు వచ్చి చూసేటప్పటికీ పట్టణం చుట్టూ ఈ సైన్యం అలుముకొని ఉంది. సిరియా దేశపు సైన్యం చుట్టుముట్టి ఉంది. ఆ సేవకుడు భయపడుతూ యజమానుడి దగ్గరికి వెళ్ళి, నా ఏలినవాడా, ఇదిగో ఈ సైన్యం వచ్చి మనల్ని చుట్టుముట్టారు అని చాలా భయంతో, ఇక మనకు సహాయం ఎక్కడి నుంచి దొరకదు అన్నట్లుగా భయపడి యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆ కబురు చెప్పాడు. ఆ కబురు విని ఎలీషా ప్రవక్త చెబుతున్న మాటలు ఇవి: భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులు అని ఆ సేవకునితో చెబుతున్నాడు. ఆ సేవకునికి ఎలీషా చెప్పిన మాటలలో ఏమీ కూడా అర్థం కాలేదు. ఆ మాటలు ఏమీ అర్థం కాలేదు. మన పక్షంగా ఎవరున్నారు, మేమిద్దరం తప్పితే ఇక్కడ ఎవరో లేరు కదా, ఇంకెవరున్నారు అన్నట్లుగా ఆ సేవకుడు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఎలీషా దేవునికి ప్రార్థన చేశాడు, దేవా, నీవు మా పక్షంగా ఉంచిన సైన్యాన్ని వీడు చూడగలిగినట్లుగా వీని కళ్ళు తెరువు ప్రభువా అని ఆ సేవకుని కోసం ప్రార్థన చేస్తే, దేవుడు ఆ సేవకుని కళ్ళు తెరిచినప్పుడు, ఆ బయటకు వెళ్ళి చూసినప్పుడు సిరియా దేశపు సైన్యం ఆ చుట్టుముట్టి ఉన్నప్పటికీ ఆ చుట్టూ దేవుడు తన సైన్యాన్ని, అగ్ని రథములను, అగ్ని గుర్రములను అక్కడ ఏర్పాటు చేసినట్లుగా ఆ కళ్ళు తెరవబడిన తరువాత ఆ సేవకుడు చూస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మన పక్షముగా దేవుడు ఏర్పాటు చేయు సహాయం మన భౌతిక నేత్రాలతో మనం చూడలేము. ఒకవేళ మన మీదకి వస్తున్న ప్రతికూలమైన పరిస్థితులు చాలా బలమైనవే కావచ్చు. అవును, ఎలీషాను పట్టుకోవడానికి సిరియా దేశపు బలమైన సైన్యం పట్టణం చుట్టుముట్టింది. ఆ సైన్యంతో పోలిస్తే ఎలీషా బలం ఎంత? ఎలీషాను చాలా సులువుగా ఆ సైన్యం పట్టుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు. స్వాభావికంగా ప్రకృతి సిద్ధంగా చూస్తే అలాగే కనిపిస్తుంది. కానీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేయు సైన్యం ఎవరు చూడలేరు. అది ఎవరికి కనిపించదు. కనిపించని సైన్యాన్ని దేవుడు నీ కొరకే ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ నీవు ఏ విపత్కరమైన పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కృంగుబాటులో ఉన్నా, ఏ సమాధానం లేని స్థితిలో ఉన్నా, ఆ పరిస్థితులన్నిటినీ జయించడానికి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన గొప్ప సైన్యాన్ని నీవు ప్రకృతి సిద్ధంగా చూడలేవు. కానీ కంటికి కనిపించని సైన్యాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. విశ్వసించగలిగితే, విశ్వాసపు నేత్రాలతో నువ్వు చూడగలిగితే ఆ సైన్యం నీకు అర్థమవుతుంది. అందుకనే దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏర్పాటు చేసిన మేలులు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు, అనగా అర్థం కావు అని భక్తుడు మాట్లాడాడు. నిజమే, దేవుడు మన కొరకే ఏర్పాటు చేసిన సైన్యాన్ని మనం చూడలేం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఏర్పాటును మనం చూడలేం. కానీ దేవుడు తప్పక అలాంటి ఏర్పాటును మన పట్ల
సిద్ధం చేసి ఉంచుతాడు. అయితే నువ్వు విశ్వసించగలిగితే, సమస్య వచ్చినప్పుడు సమస్యనే చూస్తూ సమస్య మీదే నీ దృష్టిని కేంద్రీకరిస్తున్నావా? సమస్య కంటే బలమైన వాడు నా దేవుడు, ఈ సమస్యను జయించగల శక్తి గలవాడు నే దేవుడు, నా దేవుడు నా కొరకు ఒక గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనే విశ్వాసంతో ఎలాంటి పరిస్థితినైనా జయించగల దేవుని శక్తిని చూస్తున్నావా? కొన్నిసార్లు మనం సమస్యనే చూస్తాం, సమస్య మీదే దృష్టిని ఉంచుతాం, సమస్యను చూసి భయపడతాం ఆ సేవకుని వలె. అయితే ఎలీషా వలె దేవుడు ఏర్పాటు చేసిన శక్తిని చూడు, ఎలీషా వలె దేవుడు ఏర్పాటు చేసిన సైన్యాన్ని చూడు, ఎలీషా వలె దేవుడు ఏర్పాటు చేసిన అపారమైన శక్తిని, ఆ సైన్య సమూహాన్ని చూడగలిగితే నీవు ఎంతమాత్రం కూడా విశ్వాసంలో కదలని స్థితిలో నీవు ఉంటావు. అలాంటి విశ్వాస స్థిరత్వం కావాలి అంటే సమస్యలో ఉన్నప్పుడు సమస్యను చూడొద్దు, ఆ సమస్య నుంచి నిన్ను విడిపించగల దేవుని చూడు. సమస్య బలంగానే కనిపించవచ్చు, కానీ సమస్యను జయించగల బలము కలిగిన వాడు నీ దేవుడు, ఆయన బలాన్ని చూడు. ఈ దినాన్ని ఎలీషా సేవకుడు చూసినట్లుగా సమస్యను చూస్తున్నావా, లేక ఎలీషా చూసినట్లుగా దేవుని శక్తిని చూస్తున్నావా? సమస్యలు ఉంటాయి ప్రియులరా, ప్రతి వారికి సమస్యలు ఉంటాయి. చిన్న సమస్య, పెద్ద సమస్య, ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య మీద నీ దృష్టిని కేంద్రీకరించొద్దు, దేవుని శక్తి మీద నీ దృష్టిని కేంద్రీకరించి విశ్వాసంతో ఆయన మీద ఆధారపడితే ఆ రోజు ఎలీషా సేవకుని కాపాడినట్లుగా దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. సమస్యలన్నిటి నుంచి విడుదలనిచ్చి గొప్ప జయముతో నిన్ను బయటకు తీసుకుని వస్తాడు. అలాంటి జయము, అలాంటి విడుదల, అలాంటి ఆశీర్వాదము దేవుడు నీకు నీ కుటుంబమునకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, ఆయా సమయాల్లో మా సమస్యల మీదే మా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండగా ఈరోజు సమస్య నుంచి దృష్టిని తొలగించి నీ శక్తిని, నీ బలాన్ని చూడగలిగేటట్లుగా మమ్మల్ని పురికొల్పినందుకు మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్నవారందరూ అలాంటి పురికొల్పుతో నీ బలాన్ని, నీవు మా కొరకు ఏర్పాటు చేసే గొప్ప సైన్యాన్ని చూడగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేయమని, వారి మనోనేత్రాలు, విశ్వాస నేత్రాలు తెరువమని ప్రార్థన చేస్తూ అట్టి ఆశీర్వాద స్థితి వారికి దయచేసి అలాంటి విశ్వాస అనుభవంలో కొనసాగే స్థితిని వారి జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ దయచేయమని, వారి సమస్యల్లోనూ, వారి అవసరతల్లోనూ మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friend. May this message be a great motivation to you and to your family. ఈ సందేశం నిజంగా నీకు పురికొల్పుగా ఉంటే నీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని పంపించండి. అలాగే వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. God bless you.